నమస్కారం అన్న. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. మీరు మీ ఫోటో పట్టు నాకు కనిపించడం నా అదృష్టం అన్న. ఆ, మీ నెంబరు ఇంతకు ముందు చూసినా దొరికింది, అదృష్టం అనుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రీగా ఉన్నారా? ఏమన్నా తింటున్నారు ఇట్లా ఇబ్బంది ఏమన్నా? ఇబ్బంది లేదు, అంటే వర్క్ నుంచి మామూలుగా వచ్చి చాలాసేపు అవుతుంది. అవునా? అసలు చాలా చాలా గ్రేట్ అన్న మీరు. ఓకే, thank you. మాకు తెలియని విషయాలు తెలియని విషయాలు ఎన్నో నేర్పిస్తున్నారు. మీ ద్వారా మేము తెలుసుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా 10 ఏళ్ల నుంచి మేము చేసే పోరాటము ఫలించింది అనమాట. 10 ఏళ్ళ నుండి చేస్తురా? అవును, 5 ఛానల్స్. రీసెంట్ గా తెలుసు, అంటే యూట్యూబ్ లో ఒక యూట్యూబ్స్ కూడా 5 ఛానల్స్ పోయాయి కదా. అట్లనా? ఇప్పుడు నడుస్తున్నది 6వ ఛానల్. ఇప్పుడు యూట్యూబ్ లో మీది వస్తుంది కదా, అదొక్కటే అంటే నేను చూసింది. ఇంతవరకు ఇంకా వేరే వేరే ఏమున్నాయో తెలియదు నాకు. ఓకే ఓకే. అంటే టెక్నాలజీ పరంగా కూడా ఇంకా నాకు ఎక్కువ అవి అన్ని తెలియదు. ఫోన్ వాడటం తక్కువ, ఎక్కువ తెలియదు. ఓకే ఓకే. కానీ మీది అది చూస్తుంటే ఇంకా ఎట్లా అనిపిస్తుంది అంటే అట్లుంటది. ఇంత నాలెడ్జ్ అసలు ఎవరు చెప్పరు మాకు పక్కన. గ్రేట్ అన్న మీరు. యాక్చువల్గా ఏంటంటే టెక్నాలజీ వాళ్ళే కాదు, మనం కూడా వాడగలము, మనం కూడా చెప్పగలము వాళ్ళకి తగినట్లుగా బుద్ధి. అలాగే మన వాళ్ళకు కూడా మన ధర్మం గొప్పతనం ఏంటనేది మనం తెలుసుకోకపోతే వాళ్ళు వచ్చి వాళ్ళకి నచ్చింది చెప్తారు. కాబట్టి వాళ్ళ మతాన్ని చూపిస్తూనే, వాళ్ళ మతంలో ఉన్నటువంటి లోటుపాట్లు చెప్తూనే మన ధర్మం గొప్పతనాన్ని చెప్పుకుంటూ ముందుకెళ్లాలనే ఆలోచన అది గత 10 ఏళ్ల నుంచి కూడా చేసుకుంటూ వస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే అప్పుడు సంస్థ పేరు అన్నది ఒకటి నిర్ణయించుకోక మునుపు నా పేరు మీద నడిచేవి ఛానల్స్. ఫస్ట్ ఫణి రాజేష్ అని, తర్వాత గోవిందరాజు అని, తర్వాత ధర్మ పోరాటం అని, తర్వాత ధర్మ పోరాటం ఫణి రాజేష్ అని, మళ్ళీ ధర్మ పోరాటం అనేది అది ఇంగ్లీష్లో ఓంకారం సింబల్తో ఉండేది. సో ఈ 5 ఛానల్స్ పోయిన తర్వాత ఇప్పుడు నడుస్తున్నది 6వ ఛానల్. ఇప్పుడు ఈ 5 నాకు తెలియదన్నా. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఫ్రీ ఉంటే కొంచెం మెసేజ్ పెట్టండి, అది ఏదనేది నాకు. ఒకటి యూట్యూబ్ లో అయితే ఒకటి చూస్తుండా, అది ఇంకా మరి ధర్మ పోరాటం ఫణి రాజేష్ అని అది చూస్తున్నా. మిగతా ఏమో ఎట్లనో నాకు కొద్దిగా తెలియదు. అంటే దగ్గర దగ్గర ఈ 5 ఛానల్స్ లో కనీసం ఒక 10,000 వీడియోస్ వరకు పోయి ఉంటాయి. అట్లనా? ఈ 10 ఏళ్లలో మేము చేసింది అంటే దాదాపుగా ఫణి రాజేష్ అంటే ఈ క్రైస్తవులందరికీ తెలుసు. అంటే హిందువులకు తెలిసినా తెలియకపోయినా క్రైస్తవులందరికీ తెలుసు. శత్రువులకైతే తెలుసు అంటారు. శత్రువులకి మొత్తం అందరికీ తెలుసు. ఎందుకని అంటే వాళ్ళకి అలాంటి ఇది ఇచ్చాను అనమాట. సో అంటే వాళ్ళు మన ధర్మం మీద ఏదో రకంగా దాడి చేయాలి, మన వాళ్ళు మత మార్పులు చేయాలనే ఉద్దేశంతో చేసేవాళ్ళు. కాబట్టి మేము కూడా గ్రంథాల నుంచి తీసుకొని వాళ్ళు చెప్పింది ఈ విధంగా తప్పు, ఇలా ఇలా అంటే మాకు తిరిగి అంటే మేము కౌంటర్ వేస్తున్నాం. వాళ్ళు చెప్పిన వాటికి మేము కౌంటర్ వేస్తున్నాం, మాకు రీకౌంటర్ వేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. సో అందుకని అదే అందుకని నన్ను పట్టించుకోవడం మానేశారు. కానీ మనం చేసేది మనం చేసుకుంటూ వెళ్ళాలి, మన ధర్మం గురించి కూడా చెప్పుకుంటూ వెళ్ళాలి కదా. సో అది ఏంటంటే వీడియోస్ రూపంలో చేస్తే చాలా లెంగ్తీ ప్రాసెస్ అయిపోద్ది. సో అందుకని నేను పోస్టుల రూపంలో వెళ్తున్నాను మాక్సిమం. సో వీడియోస్ రూపం అయితే ఏమైతుందని అంటే మాకు తెలిసిన ఉంటారు కదా సర్కిల్, వాళ్ళకి పంపుదామంటే ఈ పోస్టులు పంపనీకి వస్తలేదని. అంటే యాక్చువల్ గా దాని గురించి కూడా ఒక వీడియో చేశాను, హౌ టు షేర్ అవర్ కమ్యూనిటీ పోస్ట్ అని. అంటే మీరు ఏ పోస్ట్ అయితే చూసి మీరు కావాలనుకుంటున్నారో ఆ పోస్ట్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ లో పెడితే ఆ స్క్రీన్ షాట్ లో ఉన్న పోస్ట్ ని నేను మీకు పంపించగలను. అట్లా అనమాట. అంటే మనకి యూట్యూబ్ లో కమ్యూనిటీ పోస్టులు షేర్ చేయడం అంటే మీకు కూడా ఒక ఛానల్ ఉండి మీ ఛానల్ కూడా కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఓపెన్ అయితే అప్పుడు మీరు డైరెక్ట్ షేర్ చేయగలరు అక్కడ. అట్లనా? ఇప్పుడు అది లేదు కాబట్టి, ఆ ప్రాసెస్ లేదు కాబట్టి ఆల్టర్నేషన్ ప్రాసెస్ చూడాలి కదా. అందుకని ఇప్పుడు మీరు చూసిన పోస్ట్ ఏదైతే ఉందో ఒక స్క్రీన్ షాట్ కొట్టేసి నాకు వాట్సాప్ లో పెడితే ఈ పోస్ట్ పంపించమని నేను ఆ పోస్ట్ మీకు వెంటనే పంపిస్తాను. అన్నా నీది ఒకటి పంపనీకి వస్తుంది అన్న. నీది ఏది పెట్టినా మీరు అందులో ఇంకా 100% పంపించేదే ఉంది. అంటే సో దాని నిమిత్తం అయితే కనుక గ్రూప్ లో యాడ్ అవ్వాలి. అయితే మీరు అంటే ఎట్లానా? అది ఇప్పుడు మనది గ్రూప్ ఉంది, దేశం కోసం ధర్మం కోసం. అంటే 2017లో పెట్టాము వాట్సాప్ గ్రూప్. అది యాక్చువల్ 2012లో పెట్టినా కానీ 2017లో నుంచి వాట్సాప్ గ్రూప్ స్టార్ట్. ఆ గ్రూప్ లో అయితే ఇవి కూడా వస్తాయి అప్డేట్స్ అన్ని అందులో. అది ఎట్లనా మరి మీ గ్రూప్ లోకి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అది మీరు నాకు వాట్సాప్ లో నుంచి మెసేజ్ చేస్తే నేను మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ పంపిస్తాను.
అట్లేనా? మీరు డైరెక్ట్ గా వచ్చి గ్రూప్ లో జాయిన్ అయిపోతే మన వాళ్ళు చాలా వరకు చాలా పెడుతూనే ఉంటారు అట్లాంటివి మెసేజ్లు. మాక్సిమం ఇప్పుడు నేను వాళ్ళకి పంపించేవి కానీ అప్పుడు నేను మీకు చెప్పిన ప్రాసెస్ లో